నమస్తే. కుక్కడపల్లిలో ఉన్నాం. సో సాఫ్ట్ అకాడమీ హెడ్ ఎవరైతే ఎండి ఉన్నారో పుష్పారెడ్డి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేదాకా మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కాండి. మా ఇన్స్టిట్యూట్ లో 100% జాబ్ ఫెసిలిటీ ఉంటది. మీ అందరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని పేద మధ్య తరగతి విద్యార్థులని టార్గెట్ గా చేసుకొని వాళ్ళందరినీ జాయిన్ అయ్యేదాకా మభ్యపెట్టి జాయిన్ అయిన తర్వాత ఎవరు మీకు ఏం సంబంధం, జాబ్ లేదు, ఏం లేదు, ఒకవేళ డబ్బులు కడితే ఆ డబ్బులు మీకు ఇచ్చేది లేదు అనే అంత దిగజారిందంట. సో ఇవాళ ఆ బాధితులు, ఆ విద్యార్థులు అందరూ కుక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పుష్పారెడ్డి అంటే ఎండి సాఫ్ట్ అకాడమీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిర్రు. సో ఇదే అంశం మీద వాళ్ళందరికీ మద్దతుగా తెలంగాణ సామాన్ వచ్చిండు. మాట్లాడదాం ఒకసారి. అన్న, ఏంది సాఫ్ట్ అకాడమీ పుష్పారెడ్డి అగ్రవర్ణాలమే, ఇలా వీళ్ళంతా గిరిజన పేద వర్గాల పిల్లలు, వీళ్ళందరూ ఇలా అన్యాయం అయినట్టేనా? అంటే ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. రెడ్డి పేరున్నంత మాత్రాన ఆ వర్గం వాళ్ళందరూ చెడ్డలు అని నా ఉద్దేశం కాదు, కానీ ఈ మేడం మాత్రం 100% చెడ్డదే. ఎందుకనంటే మా జిల్లాకు సంబంధించినటువంటి తమ్ముడు, ఒక ఆదివాసీ బిడ్డ, పాపం వాళ్ళ అమ్మ నాయన కూలీ కష్టం చేసి, రెక్కల కష్టం చేసి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి నా కొడుకు మంచిగా చదువుకోవాలి, మంచి ప్రయోజకుడు కావాలని వేల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ కాలేజీలో దారపోస్తే ఎగ్జామ్స్ పెట్టకుండా నేను కట్టినటువంటి డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగినందుకు గెట్ అవుట్ లాస్ట్ అని అంటది ఆమె. ఒక ఆదివాసీ బిడ్డ అని తెలిసి కూడా పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు వాళ్ళ కాలంలో. ఇప్పుడు ఆమె ఏమో డైరెక్ట్ ఇది కాదు కదా, ఆమె తెలుగు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి ఎవరి కులమేందో తెలుసు. ఉద్దేశపూర్వకంగా దళితులు, గిరిజనులు, ఆదివాసులు అయితే గెట్ అవుట్ అంటావు, అది రెడ్డిలు అయితే రెండని గౌరవంగా కూర్చేసి కూర్చోబెడతావు. ఖబర్దార్, నీ వెనకాల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఇంకెవరున్నా సరే 100కు 200% నీ కాలేజ్ సీజ్ చేపించేదాకా పోరాటం చేస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ద్రౌపది ముర్ము నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వరకు ఏం చెప్తారండి? ఆదివాసులు చదువుకోవాలి, ప్రయోజకులు కావాలని చెప్తా ఉన్నారు. ఆదివాసులు అందరూ అడుగుబాటలు పడతా ఉన్నారు, వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులుగా మారుతా ఉన్నారు. దేశ అభివృద్ధిలో భాగం కావాలో చదువుకోవాలంటారు. ఆదివాసులు రూపాయి కూడగట్టుకొని ఈ రోజు హైదరాబాద్ 2 ఏళ్ళైంది నా తమ్ముడు వచ్చి చదువుకొని ప్రయోజకులు అవుదాం అంటే ఈ రకంగా గెట్ లాస్ట్ అంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఎవరిని ఆశ్రయించాలి? 4-5 నెలలైంది జరిగి. ఒక పెద్ద అన్న ద్వారా, తెలిసినటువంటి ఒక మిత్రుడి ద్వారా ఆ తమ్ముడు నన్ను కన్సల్ట్ అయితే సంబంధిత పోలీస్ అధికారుల దగ్గరికి వీళ్ళని తీసుకొని వెళ్ళి వీళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఏసీపీ గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఆయన కుక్కడపల్లి సిఐ గారి దగ్గరికి మీరు వెళ్ళండి శ్యామ్, మీకు పిల్లలు జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో పిన్ టు పిన్ వివరించి చెప్పండి, వాళ్ళ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను తమ్ముడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆయన మల్లారెడ్డి ఇంజనీరింగ్ యూనివర్సిటీలు, మెడికల్ యూనివర్సిటీలు, డెంటల్ యూనివర్సిటీలు, దొంగ కాలేజీలు అన్ని పెట్టుకున్నాడు, ఒక్కదానికి కూడా పర్మిషన్ లేదు. నా ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెర్ల కట్టిండు, కట్ట మీద కట్టిండు, కట్ట కింద కట్టిండు, ఇదంతా జప్తు చేస్తుందని చెప్పి తొడలు పట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవరిని గుడ్డి గుర్రాల పని చదువుతున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు పోయి మళ్ళీ మల్లారెడ్డి కొడుకు బిడ్డకు వాళ్ళ ఫంక్షన్ల పోయి బిర్యానీ తినొస్తావు. నీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆంధ్ర రెడ్లు కుక్కడపల్లిలో ఈ ప్రైవేట్ సంస్థలు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల ఫీజులు సామాన్య పేదల దగ్గర వసూలు చేసుకుంటూ ఇలా రక్త మాంసాలు తాగుతుంటే నువ్వు వాళ్ళ పైన చర్యలు తీసుకోవా? పెద్ద నీ దృష్టికి మన లెజెండ్ మీడియా ద్వారా నీ దృష్టికి వస్తుంది, నువ్వు తీసుకో. ఏదైతే ఈ సాఫ్ట్ అకాడమీ మీడియా వీళ్ళపైన చర్యలు తీసుకో నువ్వు. అరే వాళ్ళ దగ్గర పిల్లలు పోతే ఒకరు కాదు, ఇలా 100 మంది వయసున్నాడు. ఈ తమ్ముడు వైజాగ్ నుంచి వచ్చిండు, విశాఖపట్నం నుంచి వచ్చిండు, రాత్రి బస్ ఎక్కి ఈ రకంగా దోపిడీ చేసుకుంటూ ప్రైవేట్ యాజమాన్యంలో మీరు కొమ్ము కాస్తూ శ్రీ చైతన్య నారాయణ మొత్తం ప్రైవేట్ దోపిడీ. నిన్న ఆయన ప్రైవేట్ ఏదో హాస్పిటల్ ఓపెన్ చేసిండు. నువ్వు ప్రైవేటు ముఖ్యమంత్రివా, గవర్నమెంట్ ముఖ్యమంత్రివా? ఖబర్దార్ ముఖ్యమంత్రి, నువ్వు ఇటువంటి సంస్థల పైన చర్యలు తీసుకోకపోతే ప్రజలే తిరగబడతారు. తిరగబడి మీ ఇష్టం, తర్వాత ఏం చేస్తారు మీకు తెలుసు కదా. అదే తమ్ముడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు విద్యార్థి సంఘాల దృష్టికి ఈ విషయం పోయిందో లేదో తెలియదు. నిజంగా విద్యార్థి సంఘాల దృష్టికి పోతే కనుక ఆ కాలేజ్ మొత్తం ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోవడం కాదు, మనం ఇది చేసి అది చేయడం కాదు, ఇటువంటి సంస్థలు అన్నింటినీ బంద్ చేయాలి. ఇప్పుడు కొన్ని దొంగ ఉద్యమాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మేమంటారు, నిజమైనటువంటి బాధితులు ఇక్కడ ఉన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు గాని, విద్యార్థులు గాని రండి, వచ్చి కుక్కడపల్లిలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఈ ప్రైవేట్ దోపిడీ అవుతుందో రోడ్డు ఎక్కుదాం, పోరాటం చేద్దాం. ఈ కాలేజీ సీజ్ అయ్యేంత వరకు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెడదాం. అన్ని సంస్థలు నువ్వు అన్నట్టు హోంశాఖ మంత్రి ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, అన్ని శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఆయన చర్యలు తీసుకుంటే మనమే కాలేజ్ దగ్గర పోదాం, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేద్దాం. బంద్ సీజ్ చేస్తారా, సీజ్ చేయడం పర్మిషన్ ఎవడు ఇచ్చిండు?
అనేటువంటి విషయాన్ని అక్కడనే కూర్చొని మనం ఎండగడదాం. అప్పుడు కానీ అధికారుల దృష్టి పోతుంది, ముఖ్యమంత్రి దృష్టి పోతుంది. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఒకటి క్లాసులు చెప్పట్లేదు, కనీసం మా డబ్బులు మాకు ఏమన్నా ఇవ్వడం ఇవ్వట్లేదంట. వివక్షత తమ్ముడు, వాళ్ళ కాలేజీలోకి రెడ్డోళ్ళు, బాపనోళ్ళు, కమ్మలే రావాలి. అది ఆదివాసులు, బీసీలు మీరు అడగండి వీళ్ళందరినీ. వీళ్ళంతా నిరుపేదలు. వీళ్ళేమో ఎమ్మెల్యే కొడుకులు కాదు, కార్పొరేటర్ కొడుకులు కాదు, ఎంపీ కొడుకులు కాదు, రేవంత్ రెడ్డి కులపొళ్ళు కాదు, రేవంత్ రెడ్డి చుట్టాలు కాదు, వీళ్ళే ఎన్ఆర్ఐ కొడుకులు కాదు. వీళ్ళంతా కూలీనాలు చేసుకునేటువంటి తల్లిదండ్రుల కొడుకులు, బిడ్డలు. ఆదివాసీ గూడాల నుంచి, గిరిజన తాండాల నుంచి, ఏదో మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి బీసీ బిడ్డలు, కుమరళ్ళు, మాలలు, మాదిగోళ్ళు బీసీలు. కాబట్టి ఇంత వివక్షత. లక్షల రూపాయల ఫీజులు కట్టాలి, అడిగిన దానికి సమాధానం చెప్పాలి, గెట్ అవుట్ అంటదా మేడం రెడ్డి గారు. కాబట్టి రెడ్డి గారు, మీ రెడ్డి బలుపును 100కు 200% దించుతాం. మేము ముందు లీగల్ గా పోతా ఉన్నాం. మీ బలుపు మేము అడిగేటువంటి ప్రయత్నం చేశాం. ఆమె కళ్ళు నెత్తికెక్కి మీరు పోండి, మీరు పోయి ఉంటది. మేమన్నా బొట్టు పెట్టి మరి మా కాలేజీలోకి పిలిచామా అండి? వాళ్ళని రమ్మన్నామా అండి? వాళ్ళే కదా చూసి వీళ్ళు అందమైన యాడ్లు ఇచ్చుకుంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలో పిలుచుకోండి, మా కాలేజీలోకి రండి, మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కాండి అని అందమైన అమ్మాయిలు పెట్టి పెద్ద పెద్ద సినిమా హీరోలతో ప్రమోషన్ చేయించుకుంటే అమాయకమైనటువంటి ప్రజలు టీవీలలో చూసి వస్తారు. తమ్ముడు, వాళ్ళకి తెలుసా మీరు ఇంత మోసగాళ్ళని, మీరు ఇంత మోసం చేస్తారని తెలుసా వాళ్ళకు? కాబట్టి ఖబర్దార్, ఇలాంటి మాటలు చెప్తే ఇంకా మీ పైన కఠినమైనటువంటి చర్యలు ప్రజలు తీసుకుంటారు, ప్రభుత్వ అధికారులు కాదు. ప్రజలు తిరగబడరు, మీ సంస్థలన్నీ బంద్ చేసుకోవాల్సిందే. మీరు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, బాధితులకు న్యాయం చేయండి, తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, ఎగ్జామ్స్ అన్న పెట్టండి. మీరు సర్టిఫికెట్లు మరి మీరు కొనుక్కొచ్చుకుంటారా, లేకపోతే నిజంగా ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికెట్లు ఇస్తారా, ఏం చేస్తారో న్యాయం చేయండి. మన ఛానల్ వేదికగా మీరే వాళ్ళని క్వశ్చన్ చేయండి, అడగండి. థ్యాంక్ యూ.